హలో ఎవ్రీవన్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం 2 ప్యారెట్స్ అయితే చూసాం కదా. ఆ 2 ప్యారెట్స్ రియో ట్యాంగో అది మనం ముందు వీడియోలో చూస్తాం. ఇప్పుడు దాని ఫ్రెండ్స్ కూడా వచ్చినాయి. ఒకసారి అయితే చూసేద్దాం. చూసేసే ముందు కేజీని చూద్దాం ఫస్ట్ ఎలా చేయించారు అనేది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ఒక కేసులో ఉన్నాం అనమాట. చూడడానికి ఇది జైలు లాగా ఉంది కదా, జైలు కాదు. మొహం పగిలిపోద్ది. చూసారు కదా, ఇది మొత్తం పిట్టలు అనమాట. ఇదంతానే ఈ కర్రలు అవన్నీ ఆడుకుంటాయి అనమాట. ఇది ఏంటో అనుకుంటున్నారు కదా, ఈ కర్రలు జామ చెట్టు కర్రలు అనమాట. ఇప్పుడు మనకి బయట మన ప్యారెట్స్ ఎక్కువ తినేవి జాంకాయలు, సీతాఫలాలు ఇవైతే ఎక్కువ తింటాయి కదా. ఇవన్నీ చూస్తాం, కానీ ఒకసారి దాని ముందు వాళ్ళ ఫ్రెండ్స్ని చూడాలి కదా. ఒకసారి చూసేద్దాం పదండి. ఇంత చీకటిగా అయితే ఉంది కదా, ఒకసారి లైట్ వేద్దాం. చూసారు కదా ఈ ప్యారెట్స్, ఇవి మొత్తం అన్ని టేముడు కదా. ఇవి ఏమేమి తింటాయంటే ఈ డ్రై ఫ్రూట్స్, ఇంకా మనం ముందు వీడియోలో రియో ట్యాంగో గురించి మ్యాక్సిమం చెప్పేసాం. మనకి ఫుడ్ ట్రీ కూడా బయట ఉంది కదా. ఈ ఫుడ్ ట్రీ అంటే ఒక్కొక్క సీజన్ కూడా కాస్తా ఉంటాయి. కాకపోతే మనం బాదం పప్పులు ఇంకా అవి చాలా పెట్టచ్చు. కానీ ఎటొచ్చి మనం ప్యారెట్స్ ని కేజీలో పెంచకూడదు అంటారు, కానీ ఇవి పెంచుకోవచ్చు. కానీ మనం కేజీలో కన్నా ఇంట్లో వదిలితే ఇంకా ఫ్రీగా ఉంటాయి, మనతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటాయి. మనకి మాక్సిమం ఒకసారి కేజీ చూపించాలా. ఇటువంటి కేజీ వచ్చేసి 4 ప్యారెట్స్ కి అయితే సరిపోతుంది. మనకు ఇప్పుడు రెక్కలు లేకుండా ఉంటే సరిపోతాయి అనమాట. రెక్కలు అయితే మళ్ళీ ఇంటికి వెళ్తే అవసరాలు చేయాలి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు మన తలస్నానాలు కాదు కానీ ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ప్యారెట్ ఉంది చూసారా, ఇది సెనగల్ ప్యారెట్. ఇది ఆఫ్రికాలో ఉంటది అనమాట. ఇది మాక్సిమం ఆఫ్రికన్ బ్రీడర్స్ ఇవి అంటే సెనగల్ నుంచి మనకి ఇండియాకి వస్తాయి. ఈ సన్కార్నర్ బ్రీడ్స్ గురించి మీకు ముందే చెప్పేశాను. ఇంకొక వీడియోలో చూడాలంటే మనకి ఫస్ట్ ముందు వీడియోలో చూడండి. ముందు వీడియోలో చూసి ఒకసారి ఇట్ల మీద అవగాహన తెచ్చుకోండి. ఇప్పుడు సెనగల్ ప్యారెట్ ఉంది కదా, దీని పేరు రిచి అనమాట. ఏ రిచి ఎలా దా దా. చూసారు కదా, దీని వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతుందని నేను ముందే చెప్పేశాను. చూసారా ఎలా కలుస్తుందో, కరవట్లేదు, పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందాక నన్ను ఈ సన్కార్నర్ బ్రీడర్స్ ఉంటాయి చూసా, అవి మాత్రం పట్టుకుని ఒక్క లాగైతే లాగిని. అసలు నాకు రక్తం వస్తుంది, లిటరల్లీ కొద్దిగా ఏడుపైతే వచ్చింది. ఇప్పుడు ఇది చూసారు కదా, దీని పేరు క్లియో అనమాట. ఏ క్లియో క్లియో రిచి. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్యారెట్స్. ఈ ప్యారెట్స్ అన్ని మనం ఎలాగా పెంచుతున్నాం అంటే ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ లెక్క ఉంటది. మీరు పెంచుకోవాలనుకుంటే కొంతమంది బ్రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. ప్లస్ మనకి ఎవరైనా మేల్ ఫీమేల్ పెంచుతున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, ఎందుకంటే అదే మనకి బెస్ట్ అనమాట. ఏంటి బటన్ లాగేస్తున్నాం చూసారా, ఎంత కోపంగా చూస్తుంది ఇది. బ్లూ, ఇప్పుడు మనం బ్లూని అయితే పిలుద్దాం. బ్లూ బ్లూ అడు అసలు రానంటున్నాడు. లిటరల్లీ మనం నచ్చలేదు అనుకోండి అడికి. బ్లూ దా దా బ్లూ. ఇదిగో మనం కొత్తగా వచ్చాం కదా, వచ్చామని తెలిసి దానికి కనీసం పట్టించుకోవట్లేదు. ఇంటికి చుట్టాలు వస్తే ఎవరిని పట్టించుకోకుండా ఉండకూడదే, అదనమాట. చూసారా, పట్టించుకుంది వాళ్ళనే. ఏం మాట్లాడతాడు నువ్వు? బ్లూ ఏ బ్లూ కరవకూడదు. మా టోనీ గళ్ళ నీకొని కొద్దిగా కలుపుతున్నాం అనమాట. అనేది దీనికి
ఒకవేళ కరిస్తే ర్యాబిస్ వ్యాక్సిన్ లాంటి ఏమైనా వ్యాక్సిన్ వేయించుకోవాలా? లేదు, అలాంటివి అవసరం లేదు ప్యారెట్స్ కి. అవసరం లేదా? అయితే ఎంత కనిపించుకున్నా పర్వాలేదు. నీ ఇష్టం. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. హాయ్, చూసారు కదా ఇది? ఒకసారి అలా చూడండి ఎలా అరుస్తుందో. ఇది మనకి సెనిగల్ ప్యారెట్ అని చెప్పేసాం, కాకపోతే ఇది హ్యాండ్ ఫీడింగ్ బేబీ అనమాట. దీనికి మాక్సిమం 2 months ఉంటుంది అనమాట దీని వయసు. చూసారు కదా హ్యాండ్ ఫీడింగ్. మనం అయితే ఇప్పుడు ఏం పెట్టట్లేదు, ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం పెట్టేసాం కదా, అప్పుడు పెట్టినప్పుడు కలిసింది. కరవడం ఏం కాదు, మనకి హ్యాండ్ ఫీడింగ్ మామూలుగా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏ బ్లూ కరవకూడదు, మీ అమ్మకి చెప్తా. పెద్దమ్మా, జగన్ మామయ్య ఇప్పుడైతే మనం చిలకల గురించి మొత్తం అంతా చూసేసాం. ఫర్దర్ గా నెక్స్ట్ మనకి కేజీ రెడీ అయిన తర్వాత ఎలా ఉంది, అసలు ఈ పైన బరకాలు వేస్తారా లేదా అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే మాన్ పిల్లల వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. దీని నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతలోపు మీరు అందరూ లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. కామెంట్స్ మాత్రం 500, లైక్స్ మాత్రం 100 రావాలి. గుర్తుపెట్టుకోండి. స్టే ట్యూన్ టు వంశీ కొంపట్ల.